మొత్తం మీద ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరగడంతో పాటు మహిళా ఓట్ల శాతం 2 నుంచి 2.5% పెరిగింది అనేది ఒక కన్క్లూజన్ ఉంది ఇక్కడ. అంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి లెక్కలకి మనకి ఊహలకి సంబంధించినటువంటి లెక్కల్ని కంపేర్ చేస్తే భారతదేశంలోనే అత్యధిక ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో అయినట్లుగా చూడాలి. దీనిలో ఉన్నటువంటి సానుకూల అంశాలు ఏంటి, ప్రతికూల అంశాలు ఏంటి, ఎవరికి ఏది సానుకూలం, ఎవరికి ఏది ప్రతికూలం? ముందుగా అరవింద్ గారు, మీకు రాజనీతి ప్రేక్షకులకు, అలాగే ప్యానల్లోని ఇతర పెద్దలైన సత్యమూర్తి గారికి, రాజశేఖర్ గారికి, జగన్ గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక విషయంలోకి వస్తే ఇక్కడ ఎన్నికలు పూర్తయినాయి. నిన్న ఈ టైంకి సుమారుగా ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది. ఇక బ్యాలెట్ ఈవీఎం లో ప్రజల అభిప్రాయం నిక్షిప్తమై ఉంది. దాని ఫలితం కోసం, దాని ఎగ్జాక్ట్ రిజల్ట్ కోసం మనం జూన్ 4 వరకు వెయిట్ చేయాలి. అయితే ఎన్నికల పోలింగ్ ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేస్తున్నాం. అయితే అనూహ్యంగా పెరిగిన పోలింగ్, అంటే అనూహ్యంగా ఏం కాదండి, గత వారం 10 రోజుల నుంచి కూడా ట్రెండ్ కనబడుతుంది. మనం పోస్టల్ బ్యాలెట్ లోనే ఆ టర్న్అవుట్ అనేది చూసాం. పోస్టల్ బ్యాలెట్ లో ఒక వారం 10 రోజుల క్రితం ముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్ లోనే ఎన్నడూ లేని విధంగా, ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ లో అప్లై చేసుకోవాలనే విషయంలో కానీ, లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ పోల్ చేసుకునే విషయంలో కానీ, ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లలో కానీ ఒక రకమైన టర్న్అవుట్ అయితే మనకు కనపడింది. అదే టర్న్అవుట్ జనరల్ బ్యాలెట్ లో కూడా, పోలింగ్ బ్యాలెట్ లో కనపడింది. అట్లాగే మనం గత 15 రోజుల నుంచి కనుక చూసుకుంటే విదేశాల నుంచి వచ్చే ఫ్లైట్స్ కానీ, లేకపోతే హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వ్యాపార అవకాశాలు, హైదరాబాద్ కి బెంగళూరుకి పరిమితం చేయాల్సినటువంటి సబ్జెక్ట్ కాదు అది. మొత్తం ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి అన్ని బార్డర్ చెక్ పోస్టులు, అన్ని టోల్ గేట్లు కూడా రద్దీగా ఉన్నాయి. అన్ని టోల్ గేట్లు రద్దీగానే కనపడినాయి. వీళ్ళందరూ కూడా ఎలక్షన్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు అనేది బహిరంగ వాస్తవం. అంటే వీరు అంటే యాక్చువల్ గా నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాను. నిన్న పోలింగ్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాను. వివిధ పోలింగ్ బూతుల్లో ఉన్న ప్రజలతో వాళ్ళు మాట్లాడేది వివిధ వర్గాలు, దాంట్లో అన్ని రకాల వర్గాలు ఉన్నారు. వివిధ వర్గాలతో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనం పోలింగ్ శాతం పెరగడం ఎలా తీసుకోవాలి, ఇది ప్రభుత్వానికి అనుకూలమా లేకపోతే యాంటీ గవర్నమెంటా అంటే, నేను ఇక్కడ చిన్న విశ్లేషణ చేయదలిచాను. నాకున్న అవగాహన బట్టి నేను చిన్ననాటి నుంచి ఎన్నో ఎన్నికలు చూశాను. స్థానిక ఎన్నికలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, రకరకాల ఎన్నికలు చాలా దగ్గర నుంచి పరిశీలించాను. ఏదైనా ఒక వ్యక్తి మీదో లేదా ఒక పార్టీ మీదో అభిమానంతో గెలిపించుకోవాలి అన్న ఎమోషన్ కన్నా కూడా ఒక వ్యక్తిని లేదా ఒక పార్టీని ఓడించాలి అన్న కసి ఉంటుంది చూడండి, అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది అభిమానం కన్నా కూడా, అంటే పాజిటివ్ ఫీలింగ్ కన్నా కూడా నెగిటివ్ ఫీలింగ్ అనేది చాలా సీరియస్ గా లేకపోతే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇక్కడ ఈ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఆ నెగిటివ్ ఫీలింగే ఎక్కువగా ఉంది అనేది ప్రజల్లోంచి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నేను క్లియర్ గా చెప్పదలిచానండి, 2019 ఎన్నికలు ఫలితాలు ఒక జగన్ వేవ్ లో, జగన్ అనే వ్యక్తి, వైఎస్ జగన్ అనే వేవ్ లో మొత్తం ప్రభావితం చేసింది. అంటే జగన్ చూసే ఓట్లు వేశారు. ఇప్పుడు కూడా చెప్తానండి, ఇప్పటికి కూడా నాకు అందిన సమాచారం, బహుశా మన మిత్రులు జయకర్ గారు దీన్ని అంగీకరించకపోవచ్చు, ఇప్పటికి కూడా జగన్ చూసే ఓట్లు వేశారు. కానీ అప్పుడు చూసింది వేరు, ఇప్పుడు చూసింది వేరు. అప్పుడు గెలిపించాలని ఓట్లు వేశారు. నాకు తెలిసి ఇప్పుడైతే మాత్రం అతన్ని చూసి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 2019 ఎన్నికల్లో జగన్ కి సానుకూలమైనటువంటి కసిగా పనిచేశారు, ఈ ఎన్నికల్లో వ్యతిరేకమైన కసిగా పనిచేశారని మీ కన్క్లూజన్. ఎగ్జాక్ట్లీ అది కన్క్లూజన్. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చండి. ఇక్కడ మీరు ఒక ఓటింగ్ పర్సంటేజ్ గురించి చెప్పారండి. ఓటింగ్ పర్సంటేజ్, మహిళల పర్సంటేజ్ ఎక్కువగా ఉందన్నారు. ఇది నేను కొంతవరకు అంగీకరిస్తాను. మన రాష్ట్రంలో మహిళా ఓటర్లు సంఖ్య అధికం. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల కన్నా ఎక్కువ. సో ఓవరాల్ గా దానికి ఎక్కువ ఫాలో అవుతాం. దానికి పెద్ద దాంట్లో ఆశ్చర్యకరం లేదు, మీరు నెంబర్ ఆఫ్ ఓటర్స్ కనుక లిస్ట్ తీసుకుంటే. అయితే ఏ వర్గం వాళ్ళు ఎక్కువ పెరిగారు అంటే గతంలో లేని విధంగా, గతంలో సపోజ్ మీరు అన్నట్లు 78%, గతంలో 79% వచ్చింది, ఇప్పుడు 82నో 81నో వచ్చింది. అంటే 2% పెరిగింది. ఈ 2% పెరిగిన ఓటర్లు ఎవరు? అది కీలకం అండి. వాళ్ళే ప్రభావితం చేస్తారు. 78%, 79% లాస్ట్ ఎలక్షన్ లో కూడా ఎన్నికలు ఓటేశారు. వాళ్ళది పెద్ద ప్రభావితం కాదు. పెరిగిన శాతం ఎవరు?
యువత లేకపోతే ఇంకొకళ్ళు ఎక్కువగా వేసారా, లేకపోతే ఇట్లా విదేశాల నుంచో దేశ విదేశాల నుంచో వచ్చిన వాళ్ళు వచ్చి కసితో వేసారా అనేది ఇంపార్టెంట్ అండి. దాని ప్రకారం అయితే నాకున్న అవగాహన అయితే నేనున్న క్షేత్రస్థాయి పరిస్థితుల్లో బూతులను గమనించింది అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళ మోటో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కనబడుతుందని చెప్పి నేను విశ్లేషించాను.